హాయ్ అండి. నేను ఈరోజు మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు కూడా ఒకసారి చూసేయండి. మామిడికాయ పులిహోరకి కావాల్సిన సామాన్లు ఏంటంటే జీలకర్ర, మినపప్పు, పచ్చి శనగపప్పు, వేరుశనగ గుళ్ళు అండ్ కొత్తిమీర, ఆవాలు, ఎండుమిర్చి, నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిరకాయలు, కరివేపాకు. మెయిన్ కావాల్సిందేంటంటే మామిడికాయ. ఎందుకంటే మామిడికాయ పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియెంట్‌లో మెయిన్ మనకి మామిడికాయ కావాలండి. చింతపండు పులిహోరకైతే చింతపండు కావాలి. మామిడికాయ పులిహోరకైతే మామిడికాయ కావాలి. మామిడికాయ తొక్కలు నీట్‌గా తీసేసుకొని నేనైతే మొత్తం తొక్కల్ని కూడా తీసేసుకున్నాను. నేను 2 పడతాయని తీసుకున్నానండి. కానీ నాకు 2 కూడా అవసరం లేదు. ఒక్కటే సరిపోయింది. చూసారు కదండీ! ఈ విధంగా మనం శుభ్రంగా నీట్‌గా చెక్కేసుకున్నాం. ఇలా చెక్కిన తర్వాత మనం క్యారెట్, బీట్రూట్ తురుముకుంటాం కదండీ! అలాంటి దాంతో మనం మామిడికాయని కూడా బాగా తురిమేసుకోవాలి. ఈ విధంగా మామిడికాయని తురిమేసుకోవడానికి ఏంటంటే పెద్ద చిల్లులున్న సైడ్ అయితే అస్సలు బాగా రాదండి. అందుకని చెప్పి నేను చిన్న చిల్లులున్న సైడే మామిడికాయని మొత్తం తురుముకున్నాను. ఈ విధంగా మామిడికాయ మొత్తం కూడా తురుముకోవాలి. చూసారు కదండీ! మామిడికాయ అంతా కూడా మనం తురిమేసుకున్నాం. ఈ విధంగా మనం తురుముకున్నది ఏం చేయాలంటే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇదంతటిని కూడా మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని మనకి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే పులిహోరకి మెయిన్ ఆయిలే చాలా టేస్ట్‌నిస్తుంది. అందుకు నేను నాకు సరిపడగా ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంత ఆయిల్ వేసుకొని వేరుశనగ గుళ్ళు అనేది ఫస్ట్ వేసేసుకున్నాను. ఎందుకంటే అవి బేగా వేగవు కాబట్టి నేను ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేసుకున్నాను. చూసారు కదండీ! కొంచెం ఏగిన తర్వాత మనం ఇంట్లో మినపప్పు నేనైతే 2 స్పూన్లు మినపప్పు వేశాను. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేశానండి. జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి. నేను 1 కేజీ రైస్ అయితే చేస్తున్నాను. అందుకు క్వాంటిటీగా నేను వేసుకున్నాను. ఆవాలు కూడా ఒక స్పూన్ వేసుకొని బాగా వేగించేసుకోవాలి. చూసారు కదండీ! ఈ విధంగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసేసుకొని అవి కూడా బాగా వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత పచ్చిమిరకాయలు కూడా వేసేసుకొని బాగా అవసరం లేదండి. కొంచెం అటు ఇటు వేగితే సరిపోతుంది. కరివేపాకు కూడా వేసేసుకొని నేను ఒక స్పూను పసుపైతే వేసుకున్నాను. పసుపు వేసి బాగా వేగించాలి. ఎందుకంటే అది పచ్చివాసన అనేది పోవాలి కదండీ! అందుకోసం నేను పసుపు వేగించిన తర్వాత సాల్ట్ అనేది మనం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత మామిడికాయ తురుము కూడా వేసేసుకున్నాం. మామిడికాయ తురుము ప్లేస్‌లో చింతపండు వేస్తారండి. కానీ నేను మామిడికాయ తురుము వేసుకున్నాను. చూసారు కదండీ! ఆయిల్ పైకి తేలేంత వరకు మనం వేగించుకోవాలి. అలాగైతే మామిడికాయలో ఉండే పచ్చివాసన కూడా పోతుంది. అందువలన నేను బాగా వేగించుకున్న తర్వాత దించేసుకొని స్టవ్ ఆపేసి ఇలాగ రైస్‌లో కలిపేసుకుంటున్నాను. చూసారు కదండీ! కేజీ రైస్‌కి మనం కేజీ పులిహోర చేస్తున్నాము. మొత్తం పులిహోరని ఇలా బాగా కలిపేసుకోవాలి. చెయ్యి పెట్టడం ఇష్టం లేకపోతే మనం గరిటెతో అయినా సరే కలుపుకోవచ్చు. చూసారు కదండీ! వేడి వేడి పులిహోర రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం పులిహోర మొత్తం కూడా కలిపేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్‌గా కలుస్తుందండి. ఇదే క్వాంటిటీతో మీరు కూడా చేశారనుకోండి పులిహోర కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూసారు కదండీ! ఈ విధంగా పులిహోర మొత్తం కలిపేసుకున్నాము. ఇలా కలిపేసుకున్న పులిహోరలో మనం కొత్తిమీర అనేది పైన చల్లుకొని బాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. వేడి వేడి పులిహోర రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.